వెల్కమ్ టు టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్. వినాయక చవితికి తుర్కపల్లి గ్రామంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు గ్రామ పంచాయతీ కార్యదర్శి శైలజ అన్నారు. మంగళవారం ఆమె టీవీ ట్రిబుల్ నైన్తో మాట్లాడుతూ గ్రామంలో వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసే చోట అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. గ్రామ పంచాయతీ సిబ్బందితో పరిశుభ్రత కార్యక్రమాన్ని గ్రామంలో నిర్వహించామని అన్నారు. ప్రశాంతమైన వాతావరణంలో వినాయక చవితి పండుగను చేసుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా ఆమె తుర్కపల్లి గ్రామ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ఇది తుర్కపల్లి గ్రామ పంచాయతీ నుంచి సెక్రటరీ మాట్లాడుతున్నాం. మా తుర్కపల్లి గ్రామ పంచాయతీ ప్రజలకు మరియు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. నా పేరు శైలజ, పంచాయతీ సెక్రటరీ. ఇప్పుడు గ్రామంలో వినాయకుల విగ్రహాలు పెడుతురుగా మేడం? పెట్టినారు. మీ సహకారం ఎట్లా ఏం చేస్తున్నారు? మాకు 2-3 రోజుల నుంచి అక్కడ చుట్టూ సరౌండింగ్స్ అంతా క్లీనింగ్ చేయించాను, బ్లీచింగ్ వేసాము. ఆల్రెడీ లైట్స్ అన్నీ మా ఎలక్ట్రీషియన్తో మొత్తం లైట్స్ పెట్టించాము. ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఇప్పుడే ట్రాక్టర్ అంతా తిరిగి అక్కడ ఉన్న చెత్త ఇల్లు అంతా క్లీన్ చేశారు. మట్టి వినాయకులు పెట్టుకోమని అందరికి ప్రోత్సహిస్తున్నాం, కానీ కొందరు అట్లా తెచ్చుకుంటున్నారు. పెద్ద పెద్ద విగ్రహాలు కావాలి అనేసి. ఓకే మేడం. రోడ్లు కానీ, వాటర్ వసతి కానీ, ఎలక్ట్రిసిటీ కానీ ఏ విధంగా మీరు? ఇక్కడ బాగానే ఉందండి. రోడ్లు అంటే కొంచెము ఊళ్ళలోకి వెళ్ళే రోడ్డు 1-2 బాగాలేవు. వాటర్ ఫెసిలిటీ బాగానే ఉంది. లైట్స్ కూడా అన్ని రిపేర్ చేసి వేయిస్తున్నాము. పర్వాలేదు. తుర్కపల్లి అయితే బాగానే ఉంటుంది. ఓకే మేడం. ఈ నవరాత్రుల వరకు మనకు వినాయకులు ఎలాంటి ఇబ్బంది అయితే ఎలాంటి ఇబ్బంది లేదు. పోలీసుల సహకారంతో ఇక్కడ చెరువులో వేస్తున్నారు, మీ సిబ్బంది కుంటలో వేస్తున్నారు. ఆ సిబ్బంది కూడా వెంబడే ఉంటున్నారు. ఎటువంటి ప్రాబ్లం లేకుండా. ఏ రోజుకి ఆ రోజు శానిటేషన్ చేస్తారా? ఏ రోజుకి ఆ రోజు శానిటేషన్ చేస్తారు. శానిటేషన్